మెటీరియల్స్ వచ్చి బ్లాక్ అండ్ వైట్ ఫోటో, కాటన్ విచ్ థ్రెడ్స్, నార్మల్ ఐ నీడిల్ నెంబర్ 7, అలాగే సిజర్. స్టార్ట్ చేద్దామా? బ్లాక్ అండ్ వైట్ ఫోటోకి మనం ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని పెన్సిల్తో మార్క్ చేసుకోవాలి. నేను ఈ ఫోటోని చిన్న హార్ట్ షేప్లో డిజైన్ చేసుకుంటున్నాను. పెన్సిల్తో డ్రా చేసేసుకుంటున్నాను హార్ట్ షేప్ని. తర్వాత నేను చిన్న చిన్న లైన్స్ ఇస్తున్నాను, చిన్న చిన్న లైన్స్ ఇచ్చుకుంటున్నాను. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి కూడా లైన్స్ అనేవి చిన్నగా ఇచ్చేసాను. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామా? స్టిచ్చింగ్కి ఆల్రెడీ నేను పెన్సిల్తో మార్క్ చేసుకున్నాను కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నీడిల్ ఉంది కదా, నీడిల్తో చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి. హోల్స్ చేసుకునేటప్పుడు కూడా సూదిని కిందకి ఒకసారి ఇలా ప్రెస్ చేసి బయటికి తీసేయండి. ఓకే, ఇలా మొత్తం ఫోటోని పైన వైపు కూడా నీట్గా పట్టుకొని ఇలా కిందకి ఇలా తీసేయాలి. మీరు ఆల్రెడీ మార్క్ చేసుకున్నారు కదా, ఆ మార్కింగ్లోనే. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంతా హోల్స్ పెట్టేశాను కదా. ఇప్పుడు రైట్ సైడ్ కూడా సేమ్. సూదిని కొంచెం కిందకి దించడం వల్ల థ్రెడ్ కూడా ఈజీగా అటు ఇటు మూవ్ అవుతూ వచ్చేస్తుంది, మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. మనకి బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి డిజైను లేదు, జస్ట్ ఇక్కడ స్కై ఉంది, దాన్ని మనం రీక్రియేట్ చేస్తూ ఇక్కడ చిన్న హార్ట్ షేపు ఫ్లవర్ వేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని మనం ఎలాంటి స్టిచ్చెస్ వేసుకోవాలో ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను హార్ట్ షేప్ వేసాను, మొత్తం హార్ట్ షేప్లో హోల్స్ పెట్టేశాను కదా. హార్ట్ షేప్ కంప్లీట్ అయిపోయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న లైన్స్ ఇచ్చుకున్నాను కదా, అది కూడా ఫినిష్ చేసేసుకుంటున్నాను. లెఫ్ట్ రైట్ కూడా వేసేసుకోవాలి. ఫోటో అనేది చిరగకుండా జాగ్రత్తగా హోల్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన హోల్స్ అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. హోల్స్ పెట్టినప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఫోటో అనేది డ్యామేజ్ అవ్వకూడదు. ఓకే, ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్. ఇక్కడ నేను ఆల్రెడీ ఫస్ట్ హోల్ పెట్టుకున్నాను కదా, ఇది సూది కింద నుంచి పైకి ఇక్కడ టై చేసేసుకున్నాను. టై చేసేసుకొని కింద నుంచి పైకి. ఆల్రెడీ మనం కొంచెం పెద్ద సూదితో హోల్స్ పెట్టేసుకున్నాం కనుక ఇక్కడ చిన్న సూది యూస్ చేసుకుంటే, నేను ఆల్రెడీ హోల్స్ పెట్టుకున్నాను కనుక దాని మీదే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇలా కంప్లీట్గా 2 సైడ్స్ ఫినిష్ చేసుకోవాలి. టూ సైడ్స్ వేసుకోవాలి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకోండి, హోల్స్ అవి ఏమైనా మిస్ అయ్యాయా ఏంటా అని. అలా చెక్ చేసుకుంటూ స్లోగా చేయండి. ఓకే, చూసారా, ఇలా మొత్తం కంప్లీట్గా స్టిచ్ చేసుకుంటూ పై వరకు వెళ్ళాలి. ఇలా మొత్తం మార్క్ చేసుకున్న లైన్ అంతా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకోవచ్చు, మీకు ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. నేను స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నానో కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా. ఫస్ట్ మిడిల్ హోల్లో థ్రెడ్ పైకి తీసుకొని దాన్ని బ్యాక్ వైపుకి వేసి నీడిల్ని కిందకి దించేసాను. నాకు థ్రెడ్ అయిపోయింది, నేను దీన్ని బ్యాక్ సైడ్ టై చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ టై ఇలా చేసుకోవాలి. జస్ట్ ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్లోకి దీన్ని ఇలా తీసి ఇలా నాట్ వేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ నాట్ పడిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వేసాను కదా, రైట్ సైడ్ కూడా సేమ్ స్టిచ్ యూస్ చేసి మొత్తం అంతా ఫినిష్ చేసేసుకోవాలి. ఫస్ట్ సూదిని ఎక్కడి నుంచి పైకి తీస్తాము, దాని పక్కన ఇలా ఒకటి, అలాగే మళ్ళీ మిడిల్లోకి థ్రెడ్ని పైకి తీసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇలా కంప్లీట్ చేసేసుకున్నాక మనం నెక్స్ట్ స్టిచ్కి వెళ్ళిపోదాం. ఓకే, మొత్తం గ్రీన్ కలర్తో మొత్తం స్టిచ్చింగ్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ రెడ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఈ రెడ్ కలర్తో ఆల్రెడీ మనం హోల్స్ చేసుకొని ఉన్నాం కదా, ఇదంతా ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చేలాగా నేను ఫ్రెంచ్ నాట్తో వేసుకుంటాను. నీడిల్ని పైకి ఒక హ్యాండ్తో నీడిల్ని ఇలా పట్టుకొని రొటేట్ చేసుకుంటూ నీడిల్ని కిందకి దించేయాలి. ఇలా ఫ్రెంచ్ నాట్స్ మీకు నచ్చిన కలర్తో వేసుకోండి. ఈ థ్రెడ్ని మాత్రం అసలు వదలకూడదు ఫ్రెంచ్ నాట్స్ వేసినప్పుడు. రొటేట్ చేసి అదే హోల్లోకి దించేయాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఫినిష్ అయిపోయింది కదా, ఇప్పుడు రైట్ సైడ్ పైకి తీసి స్టార్టింగ్లో రొటేట్ చేసి కిందకి దించేయాలి.
బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెంచ్ నాట్స్ వేసాక ఫోటో లుక్ ఎంతలా చేంజ్ అయిపోయిందో. ఓకే, మొత్తం ఈ స్టిచెస్ అన్ని ఫినిష్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఉన్న బేబీని మాత్రమే హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ పింక్ కలర్ థ్రెడ్ తీసుకొని ఆ బేబీ అవుట్లైన్ని హైలైట్ చేస్తాను. ఇప్పుడు పింక్ థ్రెడ్తో మొత్తం ఆ హోల్స్ అన్ని బేబీ హైలైట్ అయ్యేలాగా బేబీ అవుట్లైన్ అంతా స్టిచ్ చేస్తున్నాం. కంప్లీట్గా బేబీ అవుట్లైన్ అంతా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇలా మన ఫోటో ఎంబ్రాయిడరీ అనేది ఫినిష్ అయిపోయింది. బ్యాక్ సైడ్ అంతా రోజెస్ ఇచ్చాము, అలాగే మిడిల్లో బేబీని హైలైట్ చేస్తూ పింక్ కలర్ ఇచ్చాము. ఇలా మీరు ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా ఇంకా స్టిచెస్ వేసుకొని ఈ కింద గ్రాస్ ఫ్లవర్స్ అలా క్రియేటివిటీతో మనమే ఫోటోని రీక్రియేట్ చేయొచ్చు. ఇది కంప్లీట్ ఈ ఫోటో లుక్.